అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను మొట్టమొదటిగా వినిపించబోయే కథ పేరు డబ్బే ప్రాణం. దీని రచయిత ఎం ఉదయభాను గారు. ఇది 2008 సంవత్సరం మే 11వ తారీఖున ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళ్తే, మేఘన కిచెన్లో వంట పనిలో నిమగ్నమై ఉంది. అప్పటికే ఆమె భర్త సుభాష్ 4-5 సార్లు మేఘనను కేకేశాడు. కానీ పని హడావిడిలో అవేమీ గమనించే స్థితిలో లేదు మేఘన. వంట త్వరగా పూర్తి చేసి కూతురు అంకితను స్కూల్కి పంపించాలని ఆరాటం ఆమెకు. ఎన్నిసార్లు పిలిచినా మేఘన సమాధానం వినిపించకపోవటంతో సుభాష్ తనే లేచి కిచెన్లోకి వచ్చి, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా సమాధానం ఇవ్వవేంటి, నేనంటే అంత నిర్లక్ష్యమా అంటూ మేఘనను నిలదీశాడు సుభాష్. అబ్బే అదేం లేదండి, వంట ధ్యాసలో ఉండి మీ మాట వినలేకపోయా. చెప్పండి, ఇంతకీ ఏం కావాలి మీకు? నొచ్చుకుంటూ అడిగింది మేఘన. నాకు కాదు కావాల్సింది, మీ అమ్మాయి అంకితకు. అంకితకా? ఏం కావాలట? దూరంగా నిల్చున్న కూతుర్ని చూస్తూ అడిగింది మేఘన. తన స్కూల్ ఫీజు కట్టాలట. అవునా అన్నట్టుగా కూతురు వైపు చూసింది. అవును మమ్మీ, 2 రోజుల్లోగా ఫీజు కట్టకుంటే పేరు తీసేస్తానన్నారు, చెప్పింది అంకిత. ఎంత కట్టాలి? మనం 6 నెలలుగా కట్టట్లేదు, సుమారు 10,000 వరకు ఉండొచ్చు. అంకిత మాటలు వింటూనే అవాకయింది మేఘన. ప్రతి నెల స్కూల్ ఫీజు కట్టమని సుభాష్ చేతికి డబ్బిస్తోంది. కానీ ఆ డబ్బు సుభాష్ కట్టట్లేదు. ఆ విషయం చిన్నపిల్ల అంకిత ముందు వాదించటం ఇష్టం లేక, నువ్వు స్కూల్కెళ్ళు, 2 రోజుల్లో నేను కడతాలే అంటూ నచ్చజెప్పి అంకితను స్కూల్కి పంపించింది. అంకిత స్కూల్ బస్ వెళ్ళగానే సాధింపు ప్రారంభించాడు సుభాష్. ఎలా కడతావు ఫీజు? ఈ 2 రోజుల్లో నీకు లాటరీ ఏదైనా తగులుతుందా? వెటకారంగా అన్నాడు సుభాష్. నా నగలు తాకట్టు పెట్టి కడతాను. అంతేగాని మీ అమ్మగారిని మాత్రం అడగనంటావు? ముమ్మాటికి అడగను. పెళ్ళై 10 ఏళ్లయింది, ఇంకా ఏ మొహం పెట్టుకొని అడగమంటారు? అసలే నాన్న పోయిన దుఃఖంలో అమ్మ ఉంది. ఆమెకు ఆసరాగా ఉండాల్సిన మనం ఇంకా ఆమెను బాధపడటం నాకు ఇష్టం లేదు అంటూ కరాఖండిగా చెప్పింది మేఘన. అయితే నా బ్రతుకేం కావాలి అంటూ నిలదీశాడు సుభాష్. మనకి వ్యాపారం అచ్చి రాలేదండి, దయచేసి నా మాట వినండి. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోండి, ఉన్నంతలో తృప్తిగా ఉందాం. అంటే నన్ను గుమస్తాలా బ్రతకమంటావా? నా ఉద్దేశం మిమ్మల్ని బాధించాలని కాదు, ఒకరి ముందు చేయి చాచకుండా ఉంటే చాలు. మనకేం కార్లు మిద్దెలు అక్కర్లేదండి అని ఎన్ని చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. చిచి వెదవ బతుకు విసుక్కుంటూ వెళ్ళిపోయాడు సుభాష్. 2 రోజుల తర్వాత బోసి మెడతో ఉన్న మేఘనను చూస్తూనే ఉగ్రుడయ్యాడు సుభాష్. మొత్తానికి అనుకున్నంత పని చేశావు, నా పరువు తీసేశావు. నీ మొగుడు చేతకాని వాడని నలుగురికి తెలియాలనేగా ఈ వేషం అంటూ అరిచాడు. తప్పనిసరే నగలు తాకట్టు పెట్టానే గాని మిమ్మల్ని బాధించాలని కాదు. చాల్లే బుడిబుడి రాగాలు, డబ్బు తెమ్మంటే తేలేదు. అయినా నేనేం ఊరికే ఇమ్మనలేదే, అప్పుగా అడిగాను. 4 రోజులు పోతే పువ్వుల్లో పెట్టి తిరిగి ఇచ్చేస్తా అన్నానుగా. ఓపిక నశించి మేఘన, ఇప్పటికే 10 లక్షలకు పైగా మీకు ముట్ట చెప్పారు, ఈ రోజు వరకు పైసా తీర్చింది లేదు. మేఘన మాట పూర్తి కాకుండానే ఆమె చెంప చెళ్ళుమనిపించాడు సుభాష్. మేఘన ఆత్మాభిమానం దెబ్బతింది. అప్పటికప్పుడు అంకితను తీసుకొని కొలాబాలో ఉన్న తల్లి గాయత్రీదేవి ఇంటికి బయలుదేరింది. పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి చేరిన మేఘనను అక్కున చేర్చుకుంది తల్లి గాయత్రీదేవి. కొంతకాలం దూరంగా ఉంటేనన్నా మనిషి మారతాడేమో చూద్దాం అని నచ్చచెప్పింది. 4 రోజుల తర్వాత సుభాష్ తనకై తానే మేఘన ఇంటికొచ్చాడు. తండ్రిని చూస్తూనే కూతురు కూడా తండ్రి ఒడిని చేరింది. జరిగిన దానికి విచారిస్తున్నాను, నువ్వింట్లో నుంచి వెళ్ళిపోతే నాకేమీ తోచట్లేదు, పద మన ఇంటికి బయలుదేరు అన్నాడు సుభాష్. ఆ మాత్రం అనునయ వాక్యాలకే పొంగిపోయింది మేఘన. తల్లితో భర్త వెంట వెళ్తానంది. ప్రతిసారి ఈ లొంగుబాటు ధోరణి చూసే అతను అలా తయారయ్యాడు. అతన్ని కొంచెం ఎందులోనో స్థిరపడే వరకు రానని చెప్పు అంది గాయత్రీదేవి. ఆయన బాధపడతాడేమో. పిచ్చిదానా, నీ మంచి కోసమే చెప్తున్నా విను. పోనీ నేను చెబుతా అంటూ తన సుభాష్తో, నువ్వేదో ఒక ఉద్యోగంలో స్థిరపడే వరకు అమ్మాయి ఇక్కడే ఉంటుంది.
నువ్వు చేస్తానంటే మీ మామగారి పలుకుబడి ఉపయోగించి ఏదో ఉద్యోగం ఇప్పించగలను కఠినంగా చెప్పింది గాయత్రీదేవి. సరే అలాగే అంటూ బుద్ధిమంతుళ్లా తలూపాడు సుభాష్. అత్తగారి ఇంట్లోనే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు సుభాష్. మేఘన హాల్లో టీవీ ముందు కూర్చున్నదే కానీ ఆమె ధ్యాసంతా గేటు వైపే ఉంది. ఎప్పుడో స్కూల్ నుంచి రావాల్సిన అంకిత ఇంకా ఇంటికి చేరలేదు. ట్యూషన్కు వెళ్ళిందేమోనని ఇంతసేపు ఎదురు చూసింది. ఆ సమయం కూడా గడిచిపోవటంతో ఆమెలో ఆందోళన మొదలైంది. ముందుగా తల్లి గాయత్రికి చెప్పింది. చీకటి పడుతుండగా వచ్చిన భర్త సుభాష్తో అంకిత ఇంకా ఇంటికి చేరలేదని చెప్పడంతో, ఉండు నేను చూసొస్తా అంటూ స్కూల్కి బయలుదేరాడు. నేను వస్తాను అంటూ వెంట మేఘన కూడా బయలుదేరింది. స్కూల్లో, ట్యూషన్ దగ్గర ఇతర స్నేహితుల ఇంట్లో అంకిత గురించి వాకబు చేశారు. ఎక్కడా అంకిత గురించి తెలియరాలేదు. అలా తిరిగి తిరిగి రాత్రి 11 గంటలకి ఇంటికి చేరారు. మేఘన కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది. ఆ రాత్రి ఎవరూ మెతుకు ముట్టలేదు. సుమారు అర్ధరాత్రి 2 గంటల వేళ ఫోన్ మోగింది. మేఘన ఫోన్ అందుకుంది. ఫోన్లో ఎవరో అగంతకుడు కర్కశంగా, మీ అంకిత నా దగ్గర క్షేమంగా ఉంది. మళ్ళీ మీ దగ్గరకు క్షేమంగా చేరాలంటే జస్ట్ ఓ 3 లక్షలు నాకు ముట్ట చెప్పితే చాలు. పోలీసులు గీలీసులు అన్నారంటే అంకితను సజీవంగా చూడలేరు. మళ్ళీ గంటకు ఫోన్ చేసి డబ్బు ఎక్కడికి తేవాలో చెబుతా. డబ్బుతో సిద్ధంగా ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మేఘనకు ఇంచుమించు మూర్ఛ వచ్చినంత పనైంది. కింద పడి గొల్లున ఎడవసాగింది. విషయం వింటూనే గాయత్రీదేవి పోలీస్ కంప్లైంట్ ఇద్దామంది. వద్దత్తయ్య, పోలీసులకు చెబితే అంకిత ప్రాణానికే ముప్పేర్పడుతుంది అన్నాడు సుభాష్. అవునమ్మా, నువ్వెలాగో డబ్బు సర్దావంటే 4 ఇళ్లల్లో పాచిపని చేసైనా సరే నీ బాకీ తీరుస్తాం అని దీనంగా అంది మేఘన. ఇలా సంభాషణ జరుగుతుంటే మళ్ళీ ఫోన్ మోగింది. ఈసారి సుభాష్ ఫోన్ అందుకున్నాడు. 2 నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు. ఎక్స్ప్రెస్ రోడ్డుపై 21వ మైలురాయి దగ్గర తెచ్చిమ్మన్నాడు. కూతురు ఆవేదన చూడలేని గాయత్రీదేవి డబ్బు సుభాష్ చేతిలో పెట్టింది. డబ్బుతో బయలుదేరిన సుభాష్ తెలతెలవారుతుండగా అంకితతో తిరిగొచ్చాడు. కథ సుఖాంతమైనందుకు అందరూ సంతోషించారు. ఇంతలో పోలీస్ జీప్ ఇంటి ముందాగింది. ఎస్ఐ పట్వర్ధన్ లోపలికొస్తూ, గాయత్రీదేవి గారు, మీ అనుమానం నిజమైంది. మిస్టర్ సుభాష్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఈ కిడ్నాప్ నాటకానికి సూత్రధారివి నువ్వు ఏర్పాటు చేసిన కిరాయి దొంగ ఇక్బాల్ను అరెస్ట్ చేసి పోలీసులు దెబ్బలు రుచి చూపిస్తే నిజం కక్కాడు అంటూ పక్కకు జరిగేసరికి ఇక్బాల్ తలంచుకొని నిల్చుని ఉన్నాడు. విషయం విన్న మేఘన అపరకాళీలా మారింది. థూ, డబ్బు కోసం కన్న కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? నీలాంటి మొగుడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అంటూ లాగి చెంపదెబ్బ వేసింది. పోలీసులు సుభాష్ను అరెస్ట్ చేశారు. నీ భర్త పోలీస్ కంప్లైంట్ ఇవ్వొద్దు అన్నప్పుడే అనుమానం వచ్చింది అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది గాయత్రీదేవి. డబ్బే ప్రాణంగా భావించే సుభాష్ కటకటాల పాలయ్యాడు. కేసు విచారణలో ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.